90,000 సంవత్సరాల నాటి చరిత్ర గల ఆలయం మన ఆంధ్రప్రదేశ్‌లో ఉందని మీకు తెలుసా? మరి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రదేశానికి వెళ్ళొద్దాం రండి. ఈ దేవాలయం ఉన్న గ్రామం పేరు తొలి తిరుపతి అంటారు. ఇది దివిలికి 2 కిలోమీటర్లు, పెద్దాపురానికి 11 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతి శనివారం 10,000 నుంచి 15,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మన దేశంలో ఉన్న 108 వైష్ణవ క్షేత్రాల కన్నా ఇది పురాతనమైన దేవాలయం. 6,000 సంవత్సరాల నాటి తిరుపతి కన్నా, 8,000 సంవత్సరాల నాటి సింహాచలం కన్నా అతి పురాతనమైన క్షేత్రం ఈ దేవాలయం. ఆలయ చరిత్రలోకి వెళ్తే పూర్వం ఈ ఆలయం మొత్తం అరణ్యంతో నిండి ఉండేది. పూర్వం ఉద్దానపది రాజుకి 2 భార్యలు ఉండేవారు, సునీత, సురుచి. ధ్రువుడి తల్లి సునీత, అలాగే సురుచి సవతి తల్లి. ధ్రువుడు సింహాసనం అధిష్ఠించకుండా సురుచి కుతంత్రాలు పన్నుతూ ఉంటుంది. ఇది చూసి సునీత ధ్రువుని పిలిపించి, నువ్వు అరణ్యానికి బయలుదేరి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే నీకు సింహాసనం దక్కుతుంది అని చెప్పగా ధ్రువుడు అరణ్యానికి బయలుదేరతాడు. అలా ధ్రువుడు ఈ అరణ్యాన్ని చేరుకుని తపస్సు చేయగా కొంతకాలం తర్వాత ధ్రువుడి తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. దివ్యకాంతితో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూసి ధ్రువుడు భయపడతాడు. అప్పుడు విష్ణువు ధ్రువుని తలపై నవ్వుతూ, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీ అంతే ఉన్నాను కదా అని నవ్వుతూ చెప్తారు. అలా స్వామి అక్కడే శిలారూపంతో వెలిశారు. ధ్రువునికి ప్రత్యక్షమైన విష్ణుమూర్తి శ్రీ శృంగార వల్లభ స్వామిగా పేరుగాంచారు. విష్ణువు ధ్రువునితో నీ అంతే ఉన్నాను కదా అని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఎత్తులో ఉన్నట్టు దర్శనమిస్తాడు స్వామి. స్వామివారి వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంకు చక్రాల స్థానం మారి ఉంటాయి. స్వామివారి ముఖం చిరునవ్వుతో ఉంటుంది. విక్టోరియా మహారాణి స్వామివారిని దర్శించుకుని వెండి కవచం చేయించినట్లు చెప్తారు. భోజ మహారాజు, బట్టి విక్రమార్కులు, రుద్రమ్మదేవి, శ్రీకృష్ణదేవరాయలు, పెద్దాపురం, పిఠాపురం మహారాజు మహారాణులు ఈ స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. మరి మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆలయానికి ఉత్తరం వైపు స్వామివారి వైకుంఠ ద్వారం, అలాగే స్వామివారి కోనేరు ఉంటుంది. ఆలయానికి దక్షిణ వైపు బొటన్ బావి ఉంటుంది. ఈ బొటన్ బావి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి ఈ నీళ్ళతో స్నానం ఆచరిస్తే సంతానం కలుగుతుందనేది ఇక్కడ ప్రాముఖ్యత. మీరు కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఆలయ ప్రాముఖ్యతని అందరికీ తెలియపరచండి. ప్రతి శనివారం భక్తులకి స్వామివారి అన్నప్రసాదన వితరణ జరుగుతూ ఉంటుంది. అలానే ఈ గుడి పక్కన 200 సంవత్సరాల నాటి ఏళ్ల మర్రి చెట్టు ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రతి కార్యాలయం పేరు తిరుపతిగానే నమోదవుతూ ఉంటుంది. ఈసారి గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు మరి ఈ ఆలయాన్ని దర్శించుకోండి.